హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. ఇక లాస్ట్ ఎపిసోడ్ గుండె నిండా గుడిగంటల సీరియల్ రోజు రోజుకు కొత్త ట్విస్టర్తో ఆకట్టుకుంటుంది. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్లో అయితే మనోజ్, రోహిణి ఇద్దరు కలిసి కన్సల్టెన్సీ ఆఫీస్కి వెళ్తారు. గతంలో కల్పన కోసం ఎక్కడైతే మనోజ్ ఫ్లైట్ బుక్ చేయించాడో అక్కడికి వెళ్తారు. తనను 40 లక్షలకు మోసం చేసిన కల్పన అడ్రస్ కనుక్కోవాలని ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే ఆమె ఫోటోను ఆఫీసులో చూపిస్తారు. మరొక వైపు రోహిణి కూడా కల్పనను చూస్తుంది. కానీ అక్కడ కన్సల్టెన్సీలో అలా వివరాలు చెప్పలేమని అంటారు. క్లయింట్స్ ప్రైవసీ బాధ్యత తమపై ఉందని చెబుతారు. కల్పన వాళ్ళ అమ్మమ్మ చనిపోయిందని అబద్ధం చెప్పినా కూడా వాళ్ళు వివరాలు ఇవ్వబోరు. మీకు వివరాలు కావాలి అంటే మెయిన్ బ్రాంచ్లోనే సంప్రదించాలని సూచిస్తారు. ఇక వాళ్లకు ఏం చేయాలో అర్థం కాదు. మిగిలిన స్నేహితులను సంప్రదించినా ఫలితం ఉండబోదని అనుకుంటారు. మరొక వైపు కల్పన ఇండియాకి తిరిగి వస్తుంది. పోయి బాలు క్యాబ్ని బుక్ చేసుకుంటుంది. ఇండియా ల్యాండ్ కొనుగోలు చేశానని దాని రిజిస్ట్రేషన్ పని మీద వచ్చినట్లు చెబుతుంది. ఇక ప్రభావతి రోహిణితో ప్రత్యేక పూజలు చేయించాలని చూస్తుంది. దానితో అందరినీ గుడికి రమ్మని చెబుతుంది. బాలుకు కూడా ఫోన్ చేసి వెంటనే గుడికి దగ్గరికి రమ్మని మీనాతో చెప్పిస్తుంది. మీనా పిలవడంతో బాలు కూడా సరేనని గుడి దగ్గరికి వస్తానని అంటాడు. కారులో ఉన్న కల్పన దగ్గర గుడి దగ్గరకు వెళ్లేందుకు అనుమతి తీసుకుంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈరోజు ఎపిసోడ్కు వాయిదా పడింది. ఇక ఈరోజు అంటే 480వ ఎపిసోడ్లో ఏం జరగబోతోంది అంటే రోహిణి వాళ్ళ తండ్రి జైలు నుంచి త్వరగా తిరిగి రావాలని ప్రభావతి ముందుగానే చెప్పినట్లుగా అందరినీ గుడికి తీసుకువెళ్తుంది. ప్రభావతి, సత్యం, మనోజ్, రవి, రోహిణి, శృతి, మీనా అందరూ కలిసి గుడికి వెళ్తారు. ఇక రోహిణికి అసలు ఈ పూజలంటేనే ఇష్టం ఉండదు. మనోజ్తో రోహిణి నాకు ఇవన్నీ ఇష్టం లేదని చెబుతుంది. కానీ మనోజ్ కూడా తన తల్లి ప్రభావతికి సపోర్ట్ చేస్తారు. మా అమ్మ మీ నాన్న గురించి ఎంత బాగా ఆలోచిస్తుందో చూసావు కదా, నువ్వు సైలెంట్గా మా అమ్మ చెప్పినట్లుగా విను అని చెప్తాడు. అసలు మీ అమ్మ మా నాన్న క్షేమం కోసం ఇవన్నీ చేయడం లేదని, కేవలం ఆస్తుల కోసమే ఇదంతా చేస్తుందని అనుకుంటుంది. ఇక ప్రభావతి పిలవడంతో త్వరగా గుడిలోనికి వెళ్తుంది. ఆ తర్వాత పూజారిని కలుస్తారు. ఇక పూజారి పూజా నియమాలను, పాటించాల్సిన నియమాలను చెప్తాడు. ప్రభావతి ఇక రోహిణికి నూతన పట్టు వస్త్రాలు ధరింపచేస్తుంది. సాంప్రదాయ దుస్తుల్లో దేవుడిని దర్శించుకోమని చెబుతుంది. అయితే అంతకంటే ముందు అభ్యంగన స్నానం చేయాలని చెబుతుంది. చల్లటి నీళ్లతో స్నానం చేస్తుంది. అలాగే తడిబట్టలతో దేవుడిని దర్శించుకోవాలని చెబుతుంది. అందరూ కలిసి దేవుడికి దండం పెట్టుకుంటారు. ఆ తర్వాత రోహిణితో ప్రభావతి 11 గుంజీలు కూడా తీస్తుంది. ఇక ఈ పూజా కార్యక్రమం అయిపోయిందా అని రోహిణి అంటుంది. కానీ ప్రభావతి మాత్రం ఇంకా అవ్వలేదని అంటుంది. చేయాల్సిన ప్రతి అతి ముఖ్యమైన కార్యక్రమంలో మరొకటి ఉందని చెబుతుంది. ఇక ఇదే సమయంలో బాలు కూడా గుడి దగ్గరికి వస్తాడు. కారులో కల్పన ఉండడంతో ఆమెను కూడా గుడిలోకి రమ్మని అంటాడు. కానీ ఆమె తను నాన్ వెజ్ తిన్నానని చెప్పి కారులోనే ఉంటారని చెప్తుంది. ఇక బాలు ఒక్కడే గుడిలోకి వెళ్తాడు. అక్కడ రోహిణిని చూసి బాలు షాక్ అవుతాడు. అసలు ఈ పూజలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తాడు. తన తండ్రి మలేషియాలో ఇబ్బందులు పడుతున్నాడని, అక్కడ రోహిణిని కష్టాలు పెడుతున్నారా అని అంటాడు. ఆయన మలేషియా జైలు నుంచి తిరిగి బయటకు రావాలి అంటే మంచి లాయర్ని పట్టుకుంటే సరిపోతుంది కదా, అందుకు దేవుడిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అంటాడు. దేవానుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమేనని సత్యం చెబుతాడు. ఇక ఆ తర్వాత రోహిణితో ప్రభావతి పొర్లు దండాలు పెట్టిస్తుంది. ఇలా ఒక్కరోజు చేస్తే సరిపోతుందా అని ప్రభావతి అడుగుతుంది. లేదు, ఇలా 21 రోజుల పాటు ప్రతిరోజు ఒకసారి చేయాల్సి ఉంటుందని చెప్తుంది. దానితో రోహిణి షాక్ అవుతుంది. ఇక మరొక వైపు రోహిణి పొర్లు దండాలు పెడుతూ ఉంటే బాలుకు పాపం అనిపిస్తుంది. ఆస్తి కోసమే ఇలా చేస్తున్నావు కదా అని తల్లి ప్రభావతిని అడుగుతాడు. తండ్రి సత్యం స్పందిస్తూ మీ అమ్మ ఏ పని చేసినా దాని వెనకాల ఎంత పరమార్థం ఉంటుందో అందరికీ తెలిసిందే కదా అని అంటాడు. అందుకు బాలు ఆస్తుల కోసమే అని బదులిస్తాడు. ఇదే సమయంలో మనోజ్కు ఫోన్ కాల్ వచ్చి గుడి బయటకు వెళ్తాడు. బయట అటు ఇటు తిరుగుతూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక కారులో కూర్చున్న మనోజ్, మాజీ లవర్ కల్పన కూడా కారు నుంచి బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. మనోజ్ను ముందుగా కల్పన చూస్తుంది. వెంటనే కారులో కూర్చుంటుంది. బాలుకు ఫోన్ చేసి త్వరగా రమ్మని పిలుస్తుంది. అయితే మనోజ్ మాత్రం చుట్టూనే తిరుగుతాడు కానీ కారులో ఎవరున్నారనేది గమనించడం. దానితో ఆమె తప్పించుకుంటుంది. ఇక ప్రోమోలో మాత్రం కల్పన మేకప్ చేయించుకుంటానంటే బాలు సరాసరి రోహిణి పనిచేస్తున్న పార్లర్కే తీసుకువెళ్తాడు. అప్పటికే కల్పనను ఫోటోలో చూసిన రోహిణి షాక్ అవుతుంది. ఆమెను కూర్చోబెట్టి వెంటనే మనోజ్కు ఫోన్ చేస్తుంది. మనోజ్ వచ్చి కల్పన గొంతు పట్టుకుంటాడు. నీ వల్లే నిన్ను లక్షలు మింగిన వాడిలా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నా గెస్ ఏంటి అంటే మళ్ళీ ఒకవేళ కల్పన ఇలా ఊహించుకుని ఉండొచ్చు. గుడిలో చూసిన నన్ను నేరుగా పార్లర్ వరకు వచ్చి నా గొంతు పట్టుకుంటే ఎలా ఉంటుంది అని ఊహించుకుంటుంది. మేబీ డ్రీమ్ అనుకుంటున్నాను ఇదంతా. ఇదైతే నిజం కాదనే నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.